హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు పొటల్స్ బంగాళదుంప ఫ్రై చేసి చూపిస్తానండి. కావలసిన ఐటమ్స్: పొటల్స్, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి. ముందుగా పొటల్స్ని, బంగాళదుంపని, ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని కట్ చేసుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. శనగపప్పు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కలుపుకోండి. పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలండి పోపుని. పోపు అయితే ఎర్రగా వేగిందండి. ఇప్పుడైతే పొటల్స్ వేసుకుందాం. కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ముందుగా పొటల్స్ని సాల్ట్ వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. పొటల్స్ కాస్త మగ్గాలన్నమాట. చూద్దామండి. పొటల్స్ బాగా మగ్గాయి. ఇప్పుడు బంగాళదుంపలను వేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. చూద్దామండి. పొటల్స్, బంగాళదుంప బాగా మగ్గింది. ఇప్పుడైతే కారం వేసుకుందాం. బాగా కలుపుకోండి. బాగా కారం కూడా బాగా మగ్గాలండి. మగ్గినంత వరకు మూత పెట్టుకోండి. మళ్ళీ కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా ఉండే పొటల్స్, బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేసానో అలా చేయండి. కేకలా ఉంటుందండి కూర అయితే. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతామండి. ప్లీజ్ అండి, నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.